హలో అందరికీ వెల్కమ్ టు తెలుగు టేబుల్ టాక్స్. ఈ ఛానల్లో కాంటెంట్ ఏముంటుంది, ఏం చేస్తారు, ఏం చెప్తారు, ఇలా ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయా? అయితే మీరందరూ కొంచెం వెయిట్ చేయాల్సిందే అండి, ఎందుకంటే మాకు కూడా తెలియదు కాబట్టి. కానీ మీకు ఇక్కడ ప్రతి వీడియోలోనూ 2 విషయాలు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటి, మీ ఆకలి తీర్చే ఒక అదిరిపోయే రెసిపీ. 2, మీకు ఒక ఉచిత సలహా. ఈ 2 మీకు నచ్చుతాయా లేదా అని మాత్రం నన్ను అడగండి, ఎందుకంటే అది మీ టేస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మా పిల్లలకు మాత్రం బాగా ఉపయోగపడతాయి. సో ఈరోజు మన మెన్యూలో ఒక సింపుల్ వెజ్ శాండ్విచ్ ఉంది. అలాగే మనందరి లైఫ్ శాండ్విచ్లో ఉండే ఒక కామన్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తూ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ శాండ్విచ్ని మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చండి. మనకు కావాల్సిందల్లా ఒక ఉల్లిపాయ, 2 టొమాటోలు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, అలాగే మీకు ఇష్టమైన బ్రెడ్. మా మమ్మీ ఈ కూరగాయలన్నీ కోసేలోపు మనం ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ శాండ్విచ్ని తయారైపోయాక చూస్తే బాగానే ఉంటుంది. మొత్తం అంతా చక్కగా నీట్గా క్లోజ్ అయ్యి మధ్యలో వెజిటేబుల్స్ కనిపిస్తూ చీజ్ కనిపిస్తూ అంతా బాగుంటుంది. కానీ ఆ వెజిటేబుల్స్ ఒక్కొక్కటి కోసేటప్పుడు, అలాగే చీజ్ వేసి ఫ్రై చేసేటప్పుడే ఎక్కడో ఒక చాట ఒక్కొక్కటి పడిపోతూ మనకు తేడా పడుతూ ఉంటుంది. మన లైఫ్లో ప్లాన్స్ కూడా ఇలాగే ఉంటాయి కదా, వేసుకున్నప్పుడు బాగానే ఉంటాయి, కానీ అప్లై చేసేసరికి ఎక్కడో దగ్గర తేడా పడుతుంటాయి. ఒక్కసారి మా మమ్మీ శాండ్విచ్ దగ్గరకు వచ్చేద్దాం. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకుని, అన్నీ ఎంత చిన్నగా కుదిరితే అంత చిన్నగా కట్ చేసుకోండి. దాంట్లో ఇప్పుడు తను కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్, కొంచెం కారం కొంచెం వేసుకోండి, ఎందుకంటే మనం ఇందాక పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా, సో వాటి కారం కూడా ఉంటుంది. దీంట్లో పెప్పర్, ఉప్పు మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇట్లా మొత్తం అన్నీ కలిపేసుకుని బ్రెడ్లో స్టఫ్ చేసుకుని మనం దాన్ని ఫ్రై చేసుకుని తినేసేయండి. మనకి చీజ్ కావాల్సి వస్తే చీజ్ కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో చీజ్ కూడా వేసింది మా మమ్మీ. కాకపోతే ఇది మా డాడీకి మా పాపకి పెడుతున్నాం కాబట్టి మేము చీజ్ వేయండి. వెజిటేబుల్స్ ఎక్కువ పెట్టుకుని అట్లా బ్రెడ్ మధ్య స్టఫ్ చేసుకుని చక్కగా ప్యాన్ మీద నెయ్యి వేసుకుని మనం కాల్చుకుంటే శాండ్విచ్ రెడీ అయిపోయినట్టు. చీజ్ వేసుకుంటే ఈ వెజిటేబుల్స్ మీరు ఎప్పుడైతే స్టఫ్ చేస్తున్నారో అప్పుడే దానిపైన ఒక చీజ్ లేయర్ కూడా వేసుకుని ప్యాన్ మీద అట్లా నెయ్యి వేసేసుకుని దాన్ని కాల్ చేసుకోవడమే. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లో ఫ్లేవర్ అంతా కూడా ఆ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఫ్లేవర్ తగులుతుంది, ప్లస్ బాగా హెవీగా కూడా ఉంటుంది. ఎందుకంటే మనం బ్రెడ్ ఉంది కదా, బ్రెడ్ యాక్చువల్గా మీరు ఇంకొంచెం వైట్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. నాకు సోర్డో ఇష్టం కాబట్టి నేను సోర్డో బ్రెడ్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో వైట్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. వెజిటేబుల్స్ కాబట్టి మనకి బాగా ఫైబర్ కూడా వెళ్తుంది. దీంట్లో కొంతమంది కావాల్సి వస్తే ఒక్కొక్కసారి ఎగ్ అంటే హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ కానీ జస్ట్ ప్లెయిన్ ఆమ్లెట్ కూడా వేసేసుకుంటారు. బట్ చీజ్ మనకు కావాల్సిన ప్రోటీన్ ఫ్యాట్ కొంచెం తక్కువ మోతాదులో ఇస్తుంది అలా చీజ్ వేసుకుంటే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, క్విక్గా కూడా అయిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. కానీ మీరు గమనిస్తే ఒక శాండ్విచ్ టేస్టీగా ఉండాలంటే లోపల రకరకాల లేయర్స్ ఉండాలి. చీజ్ అవ్వచ్చు, టొమాటోస్ అవ్వచ్చు, వెజ్ ప్యాటీ అవ్వచ్చు, ఒక్కొక్కసారి లెట్యూస్ అవ్వచ్చు. అలాగే మన లైఫ్ కూడా అంతే. మన చుట్టూ ఉన్న జనాలు మనల్ని ఒకేలాగా చూడాలనుకుంటారు. అయితే మనం సక్సెస్ఫుల్ అయి ఉండాలి, లేదంటే సైలెంట్గా అయినా ఉండాలి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీరు ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉన్నా, లేక స్ట్రగుల్ అవుతున్నా, లేదా జస్ట్ ఖాళీగా ఉన్నా, అది మీ లైఫ్లో ఒక లేయర్ మాత్రమే. శాండ్విచ్లో ఉల్లిపాయ ముక్కలు లాంటి చేదు అనుభవాలు కూడా ఉంటేనే చివర్లో రిజల్ట్ బాగుంటుంది. సో మీ ప్రయాణం పక్కోడ్లా లేదని బాధపడమాకండి. మీ రెసిపీ మీదే, మీ లైఫ్ మీదే. అన్నట్లు మీరు గమనించారా, మరీ ఎక్కువ లేయర్స్ వేస్తే శాండ్విచ్ క్లోజ్ అవ్వదు, అలాగే మరీ ఎక్కువ ఆలోచిస్తే బుర్రా పనిచేయదు. అందుకే ఇక్కడితో ఆపేస్తున్నా. మీరు కూడా శాండ్విచ్ చేసుకుని దాని టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి. ఈ శాండ్విచ్ తిన్నాక నెక్స్ట్ వీడియో గురించి ఆలోచిస్తాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. పని చేస్తుందో లేదో చూద్దాం. బాయ్.